అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ మరో 2 రోజుల పాటు సెలవులనైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉత్తర్వులైతే జారీ చేసిందండి. సో 2 రోజుల సెలవు అనగానే విద్యార్థులందరికీ కూడా మరోసారి అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా అయితే అప్డేట్ని అయితే మనం క్లారిటీగా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలవులు 2 రోజులు ఉండబోతున్నాయి, అలాగే రేపటి రోజున మనకు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించారు కదా. సో దీనికి సంబంధించి విత్ ప్రూఫ్ కూడా నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే విద్యార్థులు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు 2 రోజుల పాటు సెలవులు అయితే వచ్చాయండి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మనం కనుక విత్ నోటిఫికేషన్తో కనుక చూసుకున్నట్లయితే క్లారిటీగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు, ఈ నెల 26న శివరాత్రి సందర్భంగా మనకు సెలవు అయితే ఇచ్చారు. అయితే మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 27వ తారీఖున మనకు పబ్లిక్ హాలిడేగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఎందుకు మనకు 27వ తారీఖున మళ్ళీ సెలవు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలలోని స్కూళ్లకు, ప్రభుత్వ స్కూళ్లకు, అలాగే ప్రైవేట్ స్కూల్స్కి సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదే రోజున మనకు మార్చి 3వ తారీఖున అదేవిధంగా మనకు డైరెక్ట్గా సెలవు అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే మనకు 27వ తారీఖున జరిగినటువంటి ఎలక్షన్స్ని మనకు కౌంటింగ్ అయితే ఆ రోజు ఉంటుంది కాబట్టి, సో మనకు మార్చిలో కూడా అయితే మనకు సెలవు అయితే వచ్చిందనమాట. 3వ తారీఖున కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు సెలవు ఇచ్చారు. సో టోటల్గా 2 రోజుల సెలవుతో విద్యార్థులందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు అనమాట. సో ఆనందంతో ఉన్నారు. అయితే 10th వారికి మాత్రం ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి కాబట్టి మార్చిలో, సో వీళ్ళకి స్కూల్స్ అయితే కంటిన్యూ అయితే చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్ట్రా క్లాసులు ఉంటాయి కానీ స్కూల్ అయితే ఉండదన్నమాట. సో ఇదండి మొత్తంగా మనకు ఫిబ్రవరి 27వ తారీఖున మనకు సెలవు వస్తుంది. అలాగే మనకు దాంతోపాటు మార్చి 3వ తారీఖున కూడా సెలవు అయితే ఉంటుంది. ఈ యొక్క స్టూడెంట్స్ సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయాలి.